ఇల్లు అలగ్గానే పండగ కాదు. కాంగ్రెస్ పార్టీని ప్రోత్సహించాం, కాంగ్రెస్లో రేవంత్ రెడ్డిని పంపించాం కాబట్టి అక్కడ కాంగ్రెస్ మనం చెప్పినట్టు వింది. షర్మిల్ని పీసీసీ చీఫ్గా పెట్టించడంలో సక్సెస్ అయ్యాం. షర్మిల రోజు వివేకానంద రెడ్డి కేసుని బేస్ చేసుకుని మూవ్ అవుతున్నది. వెరీ గుడ్. ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చే ఓట్లు తెలుగుదేశం కేడర్ని అయోమయంలో పెడుతున్నాయి. కాంగ్రెస్ ఎంత ఇంప్రూవ్ అయితే అది జగన్ ఓట్లని చీలుస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లని చీలుస్తుంది. ఎందుకంటే అది వైసీపీకి పార్టీ అనేది కాంగ్రెస్లోంచి పుట్టింది కాబట్టి కాంగ్రెస్కి వచ్చే ఓటు వైసీపీ ఓటుని చీలుస్తుంది అనేది చంద్రబాబు గారి నమ్మకం, తెలుగుదేశం నమ్మకం, పవన్ కళ్యాణ్ నమ్మకం. కానీ వాళ్ళ కార్యకర్తలకి ఒక అపనమ్మకం ఉంది. ఈ ఓటు కూడా ఇంకేం ఆల్టర్నేటివ్ లేనప్పుడు మన కూటమికే వస్తుంది కదా, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా పోలరైజ్ అయితేనే కదా. అందుకోసమే పవన్ కళ్యాణ్కి అన్ని సీట్లు ఇచ్చాం కదా, బీజేపీకి అన్ని సీట్లు ఇచ్చాం కదా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లనివ్వకూడదని. ఇప్పుడు ఈ ఓట్లు తెలుగుదేశం నుంచి తెలుగుదేశానికి రావాల్సిన ఓట్లు కాంగ్రెస్ చీల్చేస్తే అది మనకు మైనస్ కదా అనేది వాళ్ళ ఫీలింగ్. ఏది నిజమన్నది ఎన్నికల తర్వాతే తేలుతుంది.